హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే కొండదొర వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు యాదగిరి ఇవన్నీ మేము నమ్మము, మీరు వెళ్ళిపోండి అని అంటే, ఎందుకు నమ్మరు దొర, మీరు ఈ ఇంటికి నమ్మిన బంటూ ఈ ఇంటి స్వామి మీకు ఒక్కసారి సహాయం చేశాడని ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన వెంటే ఉంటూ నమ్మకస్తుడిగా ఉండిపోయారు అని అనేసరికి యాదగిరి ఆ మాట విని షాక్ అయిపోతాడు. జెండే ఇలా అంటాడు, అవునవును మీరు చెప్పింది కరెక్టే అని అంటాడు. ఇక నీ గురించి కూడా చెప్తాను దొర అని అంటూ జెండే గురించే చెప్తాడు. ఈ ఇంటి స్వామికి మీరంటే ప్రాణం. ఆ స్వామి కోసం మీరు ఏమైనా చేస్తారు, మీ ప్రాణాలైనా ఇచ్చేస్తారు. అలాగే ఆయన కోసం మీ ప్రాణాలు అయినా అర్పించేస్తారు, వేరే వాళ్ళ ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడతారు. ఈ ఇంటి కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు అని అంటూ జెండే గురించి చెప్తే యాదగిరి కరెక్టే నిజంగా మీరు కరెక్టే చెప్తున్నారు అని అంటే, అప్పుడు నేను అన్ని నిజాలే చెప్తాను దొరా అని అంటూ ఉంటాడు. అయితే ఈ ఇల్లుకి చాలా ఆపద రాబోతుంది, అందుకే కొండదొర నన్ను పంపించాడు అని అంటే, ఏం జరగబోతుంది అని అంటూ కంగారుగా అడిగితే, ఏం జరగబోతుందంటే ఈ ఇంటికి ఇంతకు ముందు జన్మ నుంచి కూడా గత జన్మల నుంచి కూడా ఉన్న శత్రువు రక్తం ఒకటి ఈ ఇంట్లోకి వచ్చింది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా అబ్బాయి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అయితే ఆ రక్తం ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఈ ఇంటికి మనశ్శాంతి లేకుండా పోతుంది, అలాగే ఈ ఇంటికి ప్రమాదాలు రాబోతున్నాయి అని అంటే, అప్పుడే అక్కి అను ఇద్దరు చూస్తూ ఆ అమ్మాయి చాలా మంచిది అని అంటూ చెప్తుంది. అలా చెప్తే, అసలు ఎవరో తెలియాలి అంటే అందరినీ ఒకసారి రమ్మని చెప్పండి అంటే, ఇప్పుడే పిలుచుకొస్తాను దొరా అనేసి యాదగిరి పరిగెత్తుకెళ్ళి ఆర్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆర్యతో ఇలా అంటాడు, సార్ కింద కొండతో వచ్చాడు, మంచిగా చెప్తున్నాడు, రండి సార్ అని యాదగిరి అంటే, ఆర్య అంటాడు, లేదు యాదగిరి ఇవన్నీ ఎవరు నమ్ముతారు, నేను నమ్మను, నువ్వు పో అని అంటాడు ఆర్య. లేదు సార్, అతను సత్యం చెప్తున్నాడు, మీరు రండి సార్, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది అంటే, అయితే సరే పద అనేసి కిందకి వస్తాడు. అందరూ కూడా వచ్చేస్తారు. ఆర్య వస్తూనే కొండదొరని చూస్తూ, ఏంటి సార్ ఇది, మీరు కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా అని జెండేతో అంటూ ఉంటే, లేదు శంకర్ గారు, అసలు ఇవన్నీ చూస్తుంటే నమ్మాలి అనిపిస్తుంది, ఆయన అంత కరెక్ట్గా చెప్తున్నాడు అంటే, అవునా ఏంది చెప్పు, ఏం చెప్తున్నావు అని అంటే, అప్పుడే ఆర్యని చూస్తూ, ఇంకా ఈ ఇంటికి ఎన్నో జన్మలుగా రుణపడి ఉన్న బంధం మళ్ళీ వచ్చింది అని అంటూ ఇంకా ఆర్య గురించి అను గురించి చెప్తాడు కాసేపు. అప్పుడు అబ్బాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఈ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే, మీ శత్రువు రక్తం ఈ ఇంట్లోకి వచ్చింది, దాన్ని బయటికి పంపించేయాలి అని అంటే, అప్పుడే మాయ అలా చూస్తూ ఉంటుంది. ఇక రవి కూడా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, అను అంటుంది, ఆ అమ్మాయి మంచిది, ఆ అమ్మాయికి ఆ శత్రువు కడుపున పుట్టిందే కానీ ఆ అమ్మాయికి అలాంటి ఆలోచనలు లేవు అని అంటే, ఆ ఆలోచనలు లేవేమో కానీ మంచిదేమో కానీ రక్తం అదే కదా, ఇప్పుడు కాకపోతే రేపైనా పగ తీర్చుకుంటుంది, ఇంకా ఆలస్యం చేయకూడదు, ఇంకా ఈ ఇంట్లో చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి, అందుకనే ముందుగానే హెచ్చరించమని ఆ కొండదొర దేవుడు నన్ను పంపించాడు అని చెప్పగానే, అప్పుడు మాయ చూస్తూ ఉంటే రవి అంటాడు, అవును తన గురించి నీకెలా తెలుసు, అసలు ఇప్పుడే వస్తుందని అది ఇదని ఎలా చెప్పగలుగుతున్నావు, అయినా అలా పంపించేస్తే పోతుందా అంటే, పోవచ్చు కానీ ఇంట్లో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి అని చెప్తాడు. నువ్వు ఈ ఇంట్లో పెళ్ళి చేసుకుని వద్దామనుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలే, నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం ఈ ఇంటికి మంచిది కాదు అని చెప్తాడు. ఈ ఇంటికి నీ అడుగు అచ్చు రాలేదు అని చెప్పగానే రవి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఆయన ఈ ఇంటికి అల్లుడు, అలా ఏమీ కాదు అని అను అంటుంది. అందుకే చెప్తున్నానమ్మా, ఈయన అడుగు కూడా ఈ ఇంటికి మంచిది కాదు, అందుకే ఈయన్ని ఇక్కడ నుంచి పంపించేసేయాలి అని చెప్తాడు. అలా అనేసరికి, ఏంటి నన్ను పంపించడం ఏంటి అని అంటే, వీళ్ళకి జరగాల్సినవి కార్యక్రమాలు అచ్చట ముచ్చట ఏవి జరగలేదు, ఈయన అడుగు పెట్టగానే ఈ ఇంట్లో చాలా పెద్ద ప్రమాదాలు జరిగాయి, గొడవలు జరిగాయి అని అంటే, అబ్బాయి కూడా అలా చూస్తూ ఉంటాడు. అంతేకాదు
నిశ్చితార్థం జరిగిన వెంటనే ఒకరికి పెద్ద ప్రమాదం జరిగింది అని అంటూ చెప్తే, అవును జెండేకి గాయం జరుగుతుంది కదా, ఆ విషయాన్ని చూపిస్తారు. ఆ తర్వాత పెళ్ళి అప్పుడు పెద్ద ఈ ఇంటి పెద్ద అయినా కిడ్నాప్ అయింది. పెద్ద అంటే ఇంటి యజమాని అంటూ చెప్తాడు. అను కిడ్నాప్ అవుతుంది కదా, ఆ విషయం గురించి. అయితే ఈ ఇంట్లో మనుషులు ఇలా అయిపోతున్నారు అంటే దానికి కారణం ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఇలా జరుగుతుంది అని చెప్పగానే ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఏంటి, నేను ఇంటికి అరిష్టమా, నేను మంచివాణ్ణి కాదా, నా వల్ల ఇలా జరుగుతున్నాయా అని సీరియస్ అవుతూ ఉంటే నువ్వు కోపడుతున్నావు, కానీ అదే వాస్తవం, అదే నిజం అని అంటే ఇంకా అప్పుడే అభయ్ అందరూ అలా చూస్తూ ఉంటారు. నువ్వు ఒక వారం రోజులు ఇక్కడ ఉండకూడదు, మంచి ముహూర్తం చూసి జరగాల్సినవన్నీ జరిగిన తర్వాతనే మీరిద్దరూ కలిసి ఉండాలి అని చెప్తాడు. ఇక అప్పుడే మాయ గురించి కూడా ఈ అమ్మాయిని కూడా ఇంట్లో నుంచి పంపించేయండి అని చెప్తాడు. అలా చెప్పేసి ఇంకా నేను చెప్పాల్సినవి చెప్పాను, ఈరోజే ఈ క్షణమే జరిగిపోవాలి, రేపు అంటూ ఆలస్యం చేస్తూ కూర్చుంటే రేపు అనే రోజు ఇంకేం జరుగుతుందో అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ వెళ్ళిపోతారు. మాయ అలాగే రవి ఇద్దరు పైకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు సీరియస్గా. ఇక ఇలా అంటూ ఉంటుంది మాయ, ఏం చేద్దాం రవి, అసలు ఎంత పెద్ద టెస్ట్ ఇచ్చారో చూసావా అని అంటూ ఉంటే, అవును అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు, అంటే శంకర్ ప్లాన్ ఏంటో తెలియట్లేదు, మొన్న మా అన్నయ్యని ఇలాగే చేసి దెబ్బలు తగిలించుకొని కావాలని వాడి మీద వేశాడు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నాడు, అసలు ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయామంటే ఏమీ చేయలేము రవి అని అంటూ మాయ అంటే అప్పుడు రవి అంటాడు, అవును ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా, అంటే నువ్వే ఉండటానికి ఏదో ఒక ప్లాన్ చెయ్యి రవి, నువ్వు ఈ ఇంటి అల్లుడివి, నువ్వేం చేసినా నడుస్తుంది, కానీ నాకు ఏ ఛాన్స్ లేదు, కనీసం ఉంటానని అనటానికి కూడా లేదు కదా రవి అని అంటూ మాయ అంటే సరే నా మాట అక్కి వింటుంది, అక్కి నేను చెప్తే పడిపోతుంది, నా మాట విని ఇక్కడే ఉండేలా అక్కితో ప్లాన్ చేసి చెప్తాను, ఆ తర్వాత నేను ఏదో రకంగా ఇక్కడే ఉండనిస్తానులే అని అంటే సరే వెళ్ళు రవి అని అంటే సరే అని వెళ్ళిపోతే మాయ శంకర్ నీ ఆటకి చెక్ పెడుతున్నాను అని అనుకుంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బయట కొండదొర వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య వెనుక నుంచి వచ్చి అలా చూస్తాడు. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడతారు. ఇంకా నేను బాగా చేశానా సార్ అని అంటే చాలా బాగా చేశావు అని ఆర్య అంటాడు. పర్ఫార్మెన్స్ విరగదీశావు అని అంటే అవును మీరు అన్ని విషయాలు ముందే చెప్పారు కాబట్టి చెప్పగలిగాను, లేకపోతే దొరికిపోయేవాడిని అని అంటే అలా ఎలా దొరకనిస్తాను, నేను ఒక్కసారి ప్లాన్ వేశానంటే అది తిరిగి రాదు అనేసి ఇలా ఆర్య చెప్తూ ఉంటాడు. అప్పుడే కొండదొర ఇలా అంటాడు, అవును నువ్వు బాగా చెప్పావు అని అంటూ చెప్తూ అయినా అందరూ నమ్మేశారు అని అంటే అవును ఒక మంచి పని చేయటం కోసం చేశాను ఇదంతా, అంటే మంచి పని కోసం ఏమైనా చేయొచ్చు అని అతను కూడా చెప్తాడు. చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు ఆర్య అతనికి. మీరే ఒక మంచి పని కోసం ఇలా చేస్తున్నప్పుడు నాకెందుకు సార్ థ్యాంక్స్ చెప్తారు అని అంటాడు. ఆ తర్వాత రవి అక్కి గదిలోకి వెళ్ళేసరికి యాదగిరి బట్టలన్నీ సర్దుతూ ఉంటాడు. అప్పుడే రవి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే నేను మన ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను రా అంటే ఎందుకు నేనేమి రాను అని రవి అంటాడు. చూసావా కొండదొర ఏం చెప్పాడో అని అంటూ యాదగిరి అంటే ఆయన చెప్పిన పిచ్చి మాటలు పట్టుకొని నన్ను వెళ్ళిపోమంటావా, నేను రాను అక్కడికి, నేను అక్కితోనే ఇక్కడే ఉంటాను అని అంటే అక్కి అలా చూస్తూ ఉంటే రే ఈ ఇంటికి మంచి జరుగుతుందంటే ఏమైనా చేయాలి, పదరా పద అంటే నేను రాన్నానా అంటే కొట్టడానికి చెయ్యెత్తుతాడు యాదగిరి. అక్కిని చూసి ఆగిపోయి అక్కి ఉంది కాబట్టి వదిలేస్తున్నాను నేను, పదరా ఈ ఇంటికి చెడు జరుగుతుందంటే నేను ఇక్కడ ఎలా ఉండనివ్వను పద అని అంటూ సీరియస్గా చెప్తాడు. చెప్పేసరికి సరే అనేసి రవి అలా చూస్తూ ఏం చేయాలి ఇప్పుడు, ఎలా ఆపాలి, ఈ ముసలోడు వినేలా లేడే అని రవి అనుకుంటూ ఉంటాడు. అంతలో అను అక్కడికి వస్తుంది. వచ్చి ఏంటి అంకుల్ ఏం జరిగింది అని అంటే చూడమ్మా కొండదొర చెప్పాడు వెళ్ళిపోమని, రవి రమ్మంటే అక్కితోనే ఉంటాను అంటున్నాడు అని అంటే చూడండి మీరైనా చెప్పండి నాన్నకి, నేను అక్కిని వదిలిపెట్టి పోలేను అని అంటూ రవి అంటే అవును తను చెప్తున్నాడు కదా ఉండనివ్వండి, అయినా రవి ఉంటే ఏం కాదు అని అంటూ అను చెప్తుంది. లేదమ్మా అలా చెప్పారు కదా మేడం, అక్కడ మొత్తం ఉండకూడదు అని చెప్పి వీటి గురించి చెప్పినాక ఎలా ఉండనిస్తాను, వద్దు మేడం అని అంటాడు. ఇంకా యాదగిరి వినేలా లేడు, నేను శంకర్ సార్తో
ఇక్కడే ఉండమని చెప్పనిస్తాను అనేసి ఆర్య దగ్గరికి వెళ్తుంది. అను అలా వెళ్ళేసరికి ఆర్య గదిలో ఉంటే డోర్ గట్టిగా తీసుకొని వస్తే, గౌరీ గారు మీరు డోర్ తీయాల్సింది అలా కాదు అని అంటే, మరి ఇంకెలా అంటే మామూలుగా తీసుకొని రావాలి, బద్దలు కొట్టుకొని కాదు అని ఆర్య అంటాడు. అబ్బా సార్ ఊరుకోండి మీరు అని అంటే, అసలు ఏమైంది చెప్పు, ఎందుకు వచ్చారు గౌరీ గారు మీరు అని ఆర్య అడిగితే, అది యాదగిరి అంకుల్ రవిని తీసుకెళ్ళిపోతున్నాడు, మీరే వచ్చి ఆపాలి అని అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎందుకు ఆపాలి, పోవాలనే కదా చేసిందంతా అంటే, ఏంటి మీరు చేశారా అని అను అడిగితే, అవును నేనే చేశాను, అయినా వాడిని ఇక్కడ ఉండటం ఎందుకు అంటే, అదేంటి శంకర్ గారు మీరు అలా మాట్లాడుతున్నారేంటి, అతను అక్కి భర్త, మనము మన పిల్లల పెళ్ళయ్యాక అచ్చట ముచ్చట తీరకముందే వాళ్ళని ఇలా పంపించేసి దూరం చేస్తే ఎలా అంటే, హలో హలో గౌరీ గారు ఒక్క నిమిషం, మీరు నాకు భార్యలాగా అక్కి మన పిల్లల్లాగా నువ్వు అలా మాట్లాడుతున్నావు, మన పిల్లల బాధ్యత పట్టించుకోవట్లేదు అన్నట్టుగా చేస్తున్నావు, నేను నీ భర్తని కాదు, అక్కి మన పిల్ల కాదు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని ఆర్య అంటే, అప్పుడే అలా చూస్తూ, అది కాదు మనం కన్యాదానం చేశాం కదా, అందుకే మన కూతురు అనుకోవాలి అంతే అని అంటూ సీరియస్గా అంటుంది. లేదు గౌరీ గారు మీరు ఈ మధ్య చాలా మారిపోయారు అని అంటే, అవన్నీ పక్కన పెట్టండి, మీరు రండి నా మాట వినండి అంటే, లేదు గౌరీ గారు నేను మీ మాట వినను అంటే, ఇంకాను ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటాడు ఆర్య, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు నేనేమన్నానని అంటే, మీరు అప్పుడు నేను చెప్పినట్టు వినేవారు సార్, నేనేం చెప్తే అదే మాట వినేవారు, నేను చెప్పినట్టు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం నా మాట వినట్లేదు అంటే, అప్పుడు విన్నానా ఇప్పుడు వినట్లేదా, అప్పుడంటే ఎప్పుడు అని ఆర్య అంటాడు. అను అంటుంది, అవును సార్ మీరు అప్పట్లో నా మాట బాగా వినేవారు, నేను చెప్పింది తూచ తప్పకుండా పాటించేవాళ్ళు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తే చాలు మీరు అస్సలు పట్టించుకోవట్లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. చూసారా ఏడుస్తూ ఉంటే అస్సలు ఏడవద్దు అని కూడా చెప్పట్లేదు, అప్పుడైతే బుజ్జగించేవాళ్ళు, ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా తయారయ్యారు సార్ మీరు అని ఏడుస్తూ ఉంటే, అసలు గౌరీ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అంటూ సీరియస్గా అంటాడు. ఇక అప్పుడే అక్కడ నుంచి చీపోండి అనేసి అను వెళ్ళిపోతుంది. అమ్మో గౌరీ గారికి కిడ్నాప్ అయిన నుంచి చిప్పు దొబ్బినట్టుంది, అందుకే ఇలా చేస్తుంది అని ఆర్య అనుకుంటాడు. ఇక అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అను వెళ్ళిపోతుంది. ఇక అప్పటికి బయటికి రవిని లగేజ్ తీసుకొని యాదగిరి వాళ్ళు వచ్చేస్తారు. మాయ అక్కడే ఉంటుంది. ఇంకా సార్ మా ఊరిని మొత్తం లగేజ్ సర్ది తీసుకెళ్ళిపోతున్నాను అని యాదగిరి చెప్తాడు. చెప్పేసరికి ఇంకా వెంటనే ఇలా ఆలోచిస్తూ, అదేంటి వీడు ఏదో చేసేస్తాను, నా పెండ్లం నా మాట వింటది అనేసి ఏదేదో చెప్పాడు, ఇప్పుడు లగేజ్ పట్టుకొని ఉన్నాడు, అసలు ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది మాయ. ఇక అప్పుడే అలా చూస్తూ మా ఊరిని తీసుకెళ్ళిపోతానంటే అభయ్ అంటాడు, ఐఎమ్ సో సారీ అంకుల్, మీరు ఏం చేస్తారో మావయ్య మీరు అసలు అర్థం చేసుకుంటారో లేదో, కొండదొర చెప్పిన దాన్ని బట్టి మీరు బాధపడి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను, అర్థం చేసుకుని రవిని తీసుకెళ్ళిపోతున్నందుకు థ్యాంక్స్ అని అభయ్ అంటే, అభయ్ ఈ ఇంటి కోసం నేను ఏమైనా చేస్తాను, నా ప్రాణాలైనా ఇస్తాను, అంతేకాని ఇంత చిన్న విషయాన్ని నేను అర్థం చేసుకోలేనా, అయినా ఈ ఇంటి క్షేమం కోసం మేమేమైనా చేస్తాం అని యాదగిరి అంటాడు. మాయ సీరియస్గా రవి వైపు చూస్తూ ఉంటుంది.